నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మూసీ ప్రక్షాళన భాగంగా కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆర్బీఎక్స్ అని చేసి వాళ్ళందరూ ఖాళీ చేపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బుల్డోజర్లతో కూలుస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇదే అంశం మీద ఈరోజు వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కూడా అందరూ రౌండ్ టేబుల్ సమావేశం అయితే పెట్టడం జరిగింది. సో మరి మాట్లాడుతున్న ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి POW సంధ్యారాణి గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం. సో మీరు కూడా చూస్తున్నారు, గత కొన్ని రోజులుగా అయితే హైడ్రా కానీ ఇంకోటి ఇప్పుడు ఆర్బీఎక్స్ అని కొత్తగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రక్షాళన భాగంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి ఒక నాయకులుగా ఏం చెప్తారు మేడం? 97 నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో మేము పనిచేస్తున్నాం. మేధావి, ప్రజల పక్షపాతి, పీడిత ప్రజల నాయకుడు, యోధుడు, ఒక భారతదేశం గర్వించదగే ఇంటలెక్చువల్. ఆ ఆందోళనలో ఒక పాత్, మాకు ఒక మార్గం చూపించి వెళ్ళారు. అది బాలగోపాల్. ఆ బాలగోపాల్ గారు చూపించిన మార్గంలో 97గా ఆయన చనిపోయిన ఆయన ఉన్నంతకాలం, ఆయన చనిపోయిన అనంతరం కూడా ఈ ఉద్యమంలో మేము ఉన్నాం. అంటే ప్రజల పక్షాన. ఏ రాజకీయ ప్రయోజనాల కోసం మేము ఆ ఉద్యమంలో లేము. ఏ రకమైన వ్యక్తిగత, మాకెవరికి ఒక ఇల్లు కూడా, సైట్ కూడా లేదు, పట్టాలు కూడా లేదు. పోరాడి ప్రజలకు పట్టాలు ఇచ్చినప్పుడు మేము తీసుకోలేదు. అట్లాగే ఆ రోజుకి ఈ రోజుకి ఎవరైతే అక్కడ మొదటి 3-4 తరాలుగా ఇళ్ళు వేసుకున్నారో వాళ్ళ హక్కుల కోసమే, కొత్త ఇళ్ల కోసం కూడా మాట్లాడట్లేదు. సో అటువంటి స్థితిలో 97గా అనేక సార్లు జైళ్ళకి వెళ్ళి అనేక సార్లు ప్రతిఘటించి కాపాడుకున్నటువంటి వాళ్ళ నివాసాలు, వాళ్ళ నివాస హక్కుల్ని పరిరక్షించాలని మాత్రమే మేము ఈ ఉద్యమంలో భాగమే. వాళ్ళు మా దగ్గరకు వచ్చి కోరితే ఆ మేరకు వాళ్ళకి మద్దతుగా నిలిచాం. వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళ పోరాటాలకు మద్దతుగా మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. 97లో మొదలెట్టిన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇందులో ప్రభుత్వం ముందు మేము అనేక అంశాలు పెట్టాం. ఒకసారి ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారి నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల బృందంతో ఒకసారి కూర్చున్నాం. మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఒకసారి కూర్చున్నాం. 2 సందర్భాల్లో కూడా మూసీ పరివాహక ప్రజల డిమాండ్లని మేము పెట్టాం. అందులో ఏం చెప్పామంటే, వాళ్ళని డిస్ప్లే చేయడము లేదా వాళ్ళని భయోత్పాతానికి గురి చేయడమో కాకుండా, మీ DPR ఏంటి, మీరు ఏం చేయదలుచుకున్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇళ్ళు ఎట్లా ఇవ్వదలుచుకున్నారు అంటే, అక్కడ 8,000 ఇళ్ళు ఉన్నాయి, మేము 15,000 ఇళ్ళు రెడీ పెట్టుకున్నాం, ఇచ్చేస్తాం అంటున్నారు. అది పరిష్కారం కాదు అని చెప్పాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇళ్ళు కూల్చి ఎవరినైతే ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వాళ్ళు రాని, ఇట్లా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళగానే సామాన్ తీసుకుని DCMలో అక్కడికి చేయలేదు, ఇక్కడ ఇళ్ళు గోలు కొట్టేశారు. తిరిగి వద్దామంటే సామాన్ వేసుకొని ఇక్కడ మొండిగోడలు ఉన్నాయి, అక్కడేమో వాళ్ళు రాని, ఇట్లా 8 అంతస్తులు లిఫ్టుల్లో సామాన్లు పెట్టనీయరు, ఫెసిలిటీలు లేవు, నీళ్లు లేవు, అనేక సమస్యలు ఉన్నాయి. మొన్న మంత్రి గారి నేతృత్వంలో మాట్లాడినప్పుడు నీళ్ళు ఇస్తాం, లిఫ్ట్లు బాగు చేస్తాం, హెల్ప్ డెస్కులు పెడతాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, మరుగుదొడ్లు ఇస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. ఉన్నవి బాగు చేస్తాం అని చెప్తున్నారు. కానీ ఎన్ని చేసినా ఇళ్ళు ఎన్ని అంటే, సిటీలో 300 ఇళ్ళు ఉన్నాయి, ఇంకా అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలి, కీసర, గటకేసరు ఇళ్ళు 8,000 అన్నారు, 15,000 అన్నారు. అవన్నీ ఎక్కడెక్కడ హైదరాబాద్కి 50-40 కిలోమీటర్ల దూరంలో లెక్కలేస్తున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్తే వీళ్ళ బతుకు తెరువు చాదరగఢ్ చుట్టూ ఉంది, లేదా నాగోల్ చుట్టూ ఉంది. కాబట్టి వాళ్ళ జీవనోపాధి అంతా అక్కడ ఉంది. అట్లాగే ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు కొన్నే ఉన్నా, స్వచ్ఛంద సంస్థలు పెట్టిన స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఛత్రితో పనిచేస్తూ బ్రదర్ వర్గీస్ వాళ్ళు పిన్ స్కూల్స్ అని పెట్టారు. 27 స్కూల్స్ నడుస్తున్నాయి బస్తీలలో. అవన్నీ ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి. సో క్రిస్టియన్ సంస్థలుగా ఉన్న పిన్ స్కూల్స్ వాళ్ళు నడిపిస్తున్న స్కూళ్ళల్లో 1st నుంచి 10th వరకు స్కూళ్ళు ఉన్నాయి, ఉచిత ఎడ్యుకేషన్ ఉంది. మరి ఈ పిల్లలందరూ బయటకు వెళ్తే మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అవుతారా, బ్యాక్ టు హోమ్ అవుతారా అంటే తిరిగి ఇళ్ళకి చేరుతారు. అంటే ఈ పిల్లలు, మీరు మీ దగ్గర ఎడ్యుకేషన్ పాలసీ ఏంటని అడిగా చేతులు ఎత్తేస్తున్నారు, తెల్ల మొఖాలు వేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ పాలసీ లేదండి. మొత్తం ఈ కుటుంబాల్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారు? మేమేమన్నామంటే 2 గ్రూపులుగా చేయండి. 0 to 8 ఏజ్ గ్రూప్ ఎంత, కనీసం 0 to 6 అంటే అంగన్వాడీలు పెట్టండి. 0 to 6 ఏజ్ గ్రూప్ ఎంతమంది పిల్లలు ఉన్నారు, 6 to 14 ఎంతమంది, 14 to 18 ఎంతమంది, ఇట్లా మీరు చెయ్యండి. చేసి ఆ పిల్లల ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించండి అన్నాం. ఎందుకంటే అక్కడ ఇళ్ళు అంటే ఇళ్ళే లేవండి, గోడలే లేవండి, అందులో మనుషులు ఉన్నారండి, ముసలోళ్ళు ఉన్నారు, కొత్తగా పెళ్ళిళ్ళైన జంటలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఉన్నారు. మేము ఆ బస్తీలో 81 నుంచి పనిచేస్తున్నాం. మరి అప్పటి నుంచి 3-4 జనరేషన్లు అయినాయి. మేము వెళ్ళినప్పుడు ఇంత పిల్లలు ఉన్నోళ్ళు, వాళ్ళ మనవాళ్ళు ఇప్పుడు ఇంత ఉన్నారు. అలాంటి ఆ కుటుంబాలతో మాకు అనుబంధం ఉంది. వాళ్ళు అడుగుతున్నారు, మా బతుకులు ఏంటి, మా చదువులు. అప్పటి
అప్పటి నుండి వాళ్ళని మేము వెంట పెడితే వాళ్ళు చదువుకున్నారు. అందులో చదువుకుని డాక్టర్ అమ్మాయి మాకు తెలుసు. మా కుటుంబాల్లోనే మా పార్టీ అనుబంధ సంఘాల్లో ఉన్న మా వాళ్ళే ఇంజనీర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. అక్కడ స్కూళ్ళల్లో చదువుకుని టీచర్లు ఇంజనీర్లు అయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? సరే, కొంతమంది బాగా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పెడతారు. కానీ అందరూ పెడతారా? అందరు పిల్లలు రెసిడెన్షియల్కి వెళ్తారా? గతంలో నందనవనం తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వేస్తే పిల్లలు మారిపోయి వచ్చారు. ఒక్కళ్ళు రెసిడెన్షియల్లో లేరు. మైనార్టీ వెల్ఫేర్ అంటే ఈ మధ్యకాలం ఒక 8-8 ఏళ్ల క్రితం మైనార్టీ వెల్ఫేర్ స్కూల్స్ వచ్చినాయి. డ్రైవ్ పెట్టి వేశారు. కానీ వాళ్ళు ఎవరు మైనార్టీ వెల్ఫేర్లలో లేరు, మళ్ళీ వచ్చారు. ఎందుకంటే బస్తీలలో ఇంటి చుట్టుపక్కల నైబర్హుడ్ ఉంటుంది, బాల్యం ఉంటుంది, స్నేహాలు ఉంటాయి, ఆడుకుంటారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు పెళ్ళైతే కష్టం వస్తే, రోగం వస్తే, మంచి అయినా చెడైనా, శుభకారమైనా లేకపోతే విషాద సందర్భమైనా మాకు చుట్టూ నైబర్హుడ్ ఉంటుంది, చుట్టూ మాకు కుటుంబాలు ఉంటాయి. మాకు అక్కడ పోతే ఎవరు? మళ్ళీ అందరిని ఒక దగ్గర తీసుకుపోతున్నారు. అక్కడ కొంత విసిరేస్తున్నారు. సో వాళ్ళు అన్నీ కోల్పోతారండి. అదేం లెక్కలేని విషయమా? అంటే ఏం చెప్తారు మేడం? ఒక పక్కేమో ప్రభుత్వమేమో వీళ్ళంతా ఆక్రమంగా కట్టుకున్నారు, మూసిని ఆక్రమించుకొని కట్టుకున్నారు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. కానీ అటు స్థానికులు ఏమంటా ఉన్నారు? మేము చాలా రోజులుగా ఇక్కడ కొనుక్కొని కట్టుకున్న భూములు అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇదంతా ఎట్లా, ఏం చెప్తారు మేడం? ఇది వాస్తవం అండి. చాలా మంది డబ్బులు పెట్టి కొనుక్కుని నీళ్ళు లక్షలు రైన్ అంటారు, అంటే తాకట్టు టైప్లో పెడతారు, లక్షలు తీసుకుంటారు. వాళ్ళు వచ్చి స్వాధీనం చేసుకుంటారు. వీళ్ళు అవసరాలకి, చావులకి, పెళ్ళిళ్ళకి, రోగాలకి, రొప్పులకి వీళ్ళు అమ్ముకుంటారు. మళ్ళీ కొనుక్కునేవాడు కూడా అంతే కష్టపడి కొనుక్కుంటాడు. అక్కడ అనేక రకాలుగా లావాదేవీలు నడుస్తున్నాయి. అదేమి ఉద్దరికి ఇచ్చి అమ్ముకోవడానికి వీలు లేదని బోర్డు పెట్టినటువంటి చోట్లు కావు. అవన్నీ పట్టా ల్యాండ్స్, అందరికీ పట్టాలు ఉన్నాయి. అసలు ఈ మొఖాలు పట్టాలు లేకపోతే ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఇళ్ళు ఇస్తాయా? ఇప్పుడు రెంట్కు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తామంటున్నారు. ఎందుకంటే వాళ్ళని కదిలించాలి కాబట్టి. ఇప్పుడు ముందు టెంప్ట్ చేసి 300 మంది ఒప్పుకున్నారు అంటే వాళ్ళందరూ టెనెంట్స్. వాళ్ళు టెనెంట్స్. రివర్ బెడ్ మీద ఉన్న 26 కాకుండా ఒప్పుకున్న వాళ్ళంతా టెనెంట్స్. అద్దెలకున్న వాడికి 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తారంటే వాడు ఈజీగా ఒప్పుకుంటాడు. వాళ్ళది కాదు కదా లెక్క. ఓనర్స్ని తీసుకోండి మీరు లెక్క. అన్నీ జిమ్మిక్కులేనండి. అన్ని ఇళ్ళు లేవు, అంతమంది లేరు. కాబట్టి వీళ్ళు అక్కడ సిద్ధంగా లేరు అనేది వాస్తవం. వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళని భయపెట్టి భయోత్పాతానికి గురి చేయడం కాకుండా ఖచ్చితంగా ప్రజల సమస్యలని అర్థం చేసుకుని నివాసం, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, అన్నిటికన్నా ప్రధానం జీవనోపాధి. వాటి అన్నిట్లో ఇంక్లూజివ్గా ఈ ప్రణాళిక ఉండాలి. దానికి తగిన ప్రణాళికను రూపొందించి ప్రజల ముందు పెట్టి మీటింగులు పెట్టి వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళని భాగస్వాములు చేసి అమలు చేయాలని మేము చెప్తాం. ఇక్కడ ఏం చెప్తారు? ఇంకోటి ఏదో చూసుకుంటాడు, ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీల విషయంలో కూడా అటు రుణమాఫీ కానీ వీటి అంశాలలో డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర, అప్పుల రాష్ట్రం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇటు మూసి ప్రక్షాళనలో భాగంగా 1,50,000 కోట్లు ప్రకటించడం జరిగింది. సో ఏం చెప్తారు మేడం దీనికి? అంటే అప్పులైనవి కాబట్టి డబ్బులు సంపాదించుకోవడానికి మార్గమా మూసి? కాదు కదా. కాబట్టి మీ అప్పులు పూడ్చుకోవడానికి వేరే మార్గాలు వెతుక్కోండి, ప్రజలకు చెప్పండి. లేదా మీరు కన్విన్స్ చేసుకునే పైన కేంద్ర ప్రభుత్వానికి ఇంకోళ్ళకో కన్విన్స్ చేసుకుని మీరు తెచ్చుకోండి. కానీ పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడి 1,00,000 కోట్లని ఇవాళ స్పెక్యులేట్ అవుతుంది. అది ఎక్కడ ఆధారం లేదు. ఏదో సీఎం గారు ఒక సందర్భంలో 1,00,000 కోట్ల పైగా అన్న మాటను బట్టి దీనికి తగిలిచ్చి ఇదే అని మాట్లాడుతున్నారు. ఎవరెవరి పేర్లో తెస్తున్నారు. అవన్నీ మేము అంగీకరించాం. మాకు సంబంధించి అట్లాంటి ఆధారాలు దొరకల. మేము ఎన్ని డాక్యుమెంట్ బేస్గా వెళ్తున్నాం. డాక్యుమెంట్లో ఏ అంశాలు ఉన్నాయో ఆ అంశాలు పరిగణలోకి తీసుకుని మాట్లాడినట్లయితే వీళ్ళ నివాసాలకు ఆల్టర్నేటివ్ లేదు, వీళ్ళ జీవనోపాధికి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. డ్వాక్రా రుణాలు ఇస్తామంటున్నారు, పిల్లలందరికీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇస్తామంటున్నారు. అసలు పిల్లలు ఎంతమంది, ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళని మీరు చూపిస్తున్నారో? ఇదంతా కూడా ఈ నక్ష అంటే ఈ ప్రణాళికని ప్రజల ముందు పెట్టి వాళ్ళకే మీటింగులు పెట్టి మీ ఆర్డీఓలు, మీ డిపిఆర్ఓలు వెళ్ళి మీటింగులు పెట్టి వాళ్ళని కన్విన్స్ చేయండి. కానీ ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చో, డీసీఎంలు తీసుకొచ్చో, బ్లూ లైన్లు, రెడ్ లైన్లు మార్కింగులు చేసి ఈ రకంగా తరలించాలని చూస్తే ఎవరైతే ఎక్కువ అభద్రతకు గురవుతారో 200-300 ఇనిషియల్గా వెళ్తే వాళ్ళని చూపించి మిగతా వాళ్ళని ద్రోహులుగా, వాళ్ళేదో ప్రభుత్వానికి సహకరించే వాళ్ళగా ప్రజల మధ్య డివిజన్ తేవద్దు అని మేము అంటున్నాం. థ్యాంక్ యూ.